బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బోరబండలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కవిత అక్రమంగా అరెస్టు చేశారని, ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్టు చేశారని, కేంద్రానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలిచ్చారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కూడా వారి యొక్క నిరసన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ మనము ఏదైతే బోరబండ బస్ స్టాప్ వద్ద ఉన్నాం. బోరబండ బస్ స్టాప్లో అటు జూబ్లీస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే కూడా ఇక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిన్న చూసినాం ఏదైతే కేంద్ర ప్రభుత్వ అధికారులు ఒక డ్రామాను సృష్టించే ప్రయత్నం చేశారు. సడన్గా వచ్చి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూడా వారు చేసినటువంటి చర్యలు చూస్తే మనకు ఏమనిపిస్తూ ఉంది? ఇది కావాలని చెప్పేసి చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మహిళ అని కూడా చూడకుండా మరి కవిత గారు, అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బిడ్డ అని కూడా తెలిసి కూడా ఈ విధంగా చేయటం అనేది తప్పు. ఇది ఎందుకంటే వీళ్ళు గతంలో 1 year నుంచి ఇదే పని పెట్టుకుని ప్రజల్లో ఒక అనేక అపోహలు సృష్టించి ఫైనల్గా నిన్న రావటం, ఇమీడియట్లీ అరెస్ట్ చేయటం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం కూడా ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది తప్పు అని చెప్పేసి మేమందరం కూడా నిరసన తెలియజేస్తాం. దాంతోపాటుగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించిందని కూడా మనం భావించవచ్చు అంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఈ విధంగా చేస్తే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా భయభ్రాంతులు అవుతారు. ముఖ్యంగా ప్రజలు కూడా భయభ్రాంతులు చేసే విధంగా ఈ అరెస్ట్ అనేది చేయడం జరిగింది. కానీ ప్రజలు డెఫినెట్గా బుద్ధి చెప్తారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఇది అనవసరంగా అమాయకుల మీద కేసులు పెడతాం, అమాయకుల్ని ఇబ్బంది పెడతాం అనేది ఒక 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసాం. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా మరి ముఖ్యంగా నిన్న మోడీ గారు రావటం, ఇక్కడ రోడ్ షో పెడతాం, మరి కవిత గారిని అరెస్ట్ చేయడం అనేది చాలామంది ప్రజలకు చాలా కోపంగా ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. డెఫినెట్గా దీన్ని అందరం కూడా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ హైదరాబాద్ సిటీ తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఈ అరెస్ట్ను ఖండిస్తున్నాం. దాంతోపాటుగా 3 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ప్రజెంట్ మొన్న ఏదైతే జరిగినటువంటి సభలో కూడా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించి కూడా ప్రధానమంత్రి కావచ్చు, అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుకోవడం మనందరం కూడా చూసాము. ఒక రకంగా వారిది కూడా లోపాయకార ఒప్పందం అని కూడా అందరూ అంటూ ఉన్నారు. ఇది నిజంగా మనం భావించవచ్చా? ప్రజలు చూస్తారు. మన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మాట్లాడారో, బడే భయాన్ని మాట్లాడటం, మళ్ళీ అదేవిధంగా గుజరాత్ మోడల్ తెలంగాణ తీసుకురావటం, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయింది. అంటే గుజరాత్ మోడల్ అంటే తెలంగాణ గుజరాత్ మోడల్ కావాలని కోరుకున్నాడంటే దాన్ని బట్టి అందరికీ అర్థమవుతుంది. బడే భయ అంటూ అర్థమైంది. వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కూడా కుమ్మక్కై మరి బీఆర్ఎస్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఆ విధంగా అందరం కూడా భయభ్రాంతులు చేసి పార్టీ మీద, ముఖ్యంగా కేసీఆర్ గారి మీద ఇట్లా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి చేయడం జరిగింది. కానీ ఇది బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమం పార్టీ. కేసులకి, జైలుకి ఎవరు భయపడరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు ఉన్నాయి. అందుకని ఇట్లాంటి కేసులకి, ఈ జైలుకి ఎవరు భయపడరు. డెఫినెట్గా దీనికి ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో డెఫినెట్గా బీఆర్ఎస్ వైపే ప్రజలందరూ కూడా ఉంటారని భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది, 10 ఏళ్లు బీఆర్ఎస్ పరిపాలించినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. బ్రహ్మాండంగా అందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. హైదరాబాద్ నగరం కానీ, మొత్తం స్టేట్ మొత్తం కూడా. ఇవాళ ఈ 3 నెలల నుంచి మరి ఈ బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అనేక ఇబ్బందులు గురి చేస్తుంది అందరిని కూడా, ప్రతి ఒక్కరిని కూడా. అసలు లా అండ్ ఆర్డర్ అయితే కంట్రోల్ లేదు, మనం చూస్తున్నాం. గతంలో ఇవన్నీ కూడా ప్రజలు ఇవన్నీ చూసి మరి గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన అన్ని సీట్లు కూడా గెలిపించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ఇంత అభివృద్ధి జరిగింది. అది ప్రజలు తీర్పిచ్చారు. మళ్ళీ
రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఇదే విధంగా సికింద్రాబాద్ మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా భారీ మెజార్టీతో గెలిపోతున్నాం. ఎందుకంటే ఈ 3 నెలల్లో ప్రజలకు అర్థమైపోయింది, వీళ్ళు నీళ్లు కూడా ఇవ్వలేరు, వీళ్ళు రోడ్లు సరిగా వేయలేరు, లైట్లు లేవు, లా అండ్ ఆర్డర్ లేదు, అన్ని అనేక సమస్యలతో ఈ 100 రోజులు పరిపాలనలో ప్రజలు చాలా విసిగిపోయారు. మరి కవిత గారు కానీ మరి కేసీఆర్ గారు కానీ ఎవరైనా కానీ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కనుక ఎవరు భయపడరు. కానీ అక్రమంగా మీరు ఈ విధంగా అరెస్ట్ చేసాం అనేది తప్పని మేము అందరం కూడా ఇప్పుడు నిరసన తెలియజేస్తాం. ఇది మొత్తం మీద అక్రమంగా అరెస్ట్ చేయడం పైన తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ, ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ కాబట్టి ఇలాంటి కేసులకు బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.